ఓకే. ఆ సర్వర్ ఇదేనా? నిన్న ఒక్క నిమిషం యాడ్ ఉన్నాం, సిడ్నీ కాదు ఏరియా మా ఇక్కడ బాగా గమనిండి. అమెజాన్ క్లౌడ్ మైంది, దీనికి లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత నిన్న మనం సర్వర్ ఏ లొకేషన్లో క్రియేట్ చేసాము? ఏదమ్మా? హైదరాబాద్. గుడ్. మా ఇక్కడ లొకేషన్ ఉందా? లిస్ట్ ఆఫ్ లొకేషన్స్ ఉన్నాయా? ఇది స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ హైదరాబాద్ అని ఉందా? సెలెక్ట్ చేస్తే హైదరాబాద్లో నిన్న సర్వర్ డేటా సెంటర్ ఒకటి ఉంటుంది. ఆ డేటా సెంటర్లో మనం ఒక సర్వర్ని క్రియేట్ చేస్తామమ్మా. అది ఎక్కడ చూడాలంటే EC2 అనే సర్వీస్లో చూడాలి. నేను సెలెక్ట్ చేస్తే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అని, అంటే ఇక్కడ మేము సర్వీసెస్ ఇస్తాము సర్వర్స్ని అని. అంటే C2 అనేది ఎందుకని చెప్పారు, 2 Cలు ఉన్నాయి కదా, అందుకే, ఇంకేంలా. ఇక్కడ ఏం చేసాము, నిన్న లాంచ్ ఇన్స్టెన్స్ చేశాను. అన్నీ చేసిన తర్వాత ఇన్స్టెన్సెస్కి వెళితే ఇక్కడ మన సర్వర్ ఉంటుంది. ఇదేనా మనది సర్వర్? క్లియరా? మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సర్వర్ని పని చేసే ముందు స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, పని అయిన తర్వాత ఇక్కడ స్టాప్ యాక్టివేట్ అవుతుంది, స్టాప్ చేసింది. సరేనా? టర్మినేట్ అంటే డిలీషన్. ఓకేనా? సర్వర్ని తీసేయడం. క్లియర్? సో ఇది స్టాప్డ్ స్టేట్లో ఉంది కదా, స్టార్ట్ చేయాలి. ఇది చెక్ ఇన్ చేసి ఇన్స్టెన్స్ స్టేట్ ఇచ్చి స్టార్ట్ ఇన్స్టెన్స్ అని ఇవ్వండి. ఓకే, సో సక్సెస్ఫుల్లీ ఇనిషియేటెడ్. ఇది స్టార్ట్ అవ్వనండి, మళ్ళీ కనెక్ట్ అవుతాం. ఓకే, మళ్ళీ నిన్న దీని గురించి చెప్పండి. ఏంది ఇంటర్నెట్ అడ్రస్ ప్రోటోకాల్. గుడ్. మళ్ళీ గున్నా యూనిక్ రిసోర్స్ ఐడెంటిఫై చేస్తాను, ఐపీ అడ్రస్ మన ఆధార్ కార్డు, మన ఇంటి అడ్రస్, మన బండి రిజిస్ట్రేషన్ నెంబర్స్ యూనిక్ కదా. యూనిక్ అంటే వరల్డ్లో ఒకరికే ఉంటుంది అది కదా. ఐపీ అడ్రస్ ఈస్ ఏ యూనిక్ ఐడెంటిటీ ఫర్ ఏ సర్వర్. అది సర్వర్కి ఒకటే కాదమ్మా, చాలా వాటికి వస్తాయి. ఆ చాలా వాటికి మనం రాను తెలుస్తాయి ఏంది ఆ చాలా అని. సరేనా? నేను చెప్పా కదా, మెల్లింగ్ స్టెప్ బై స్టెప్ అప్రోచ్లో పోతాం, నేర్చుకుంటాము, సో దట్ గుర్తుంటాయి కంఫర్టబుల్గా. సరేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి నేను చెప్పేది ఇప్పుడు. రియల్ టైం ఎనాలజీ. ఎవరికైనా రియల్ లైఫ్ ఎనాలజీ ఈ వర్డ్ విన్నారమ్మా? ఎనాలజీ అనేది వినలేదా? జువాలజీ విన్నారా? ఏం జువాలజీ? తేజచ్చు. అవునా? ఎనాలజీ అంటే ఎనాలజీ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, వరల్డ్లో క్రియేట్ అయిన ప్రతి ప్రోడక్ట్, ఇప్పుడు 2 థింగ్స్ ఉంటాయమ్మా, ఇన్వెన్షన్, ఇంకోటి డిస్కవరీ. ఏం తేడా? ఇన్వెన్షన్ అంటే కొత్తగా స్టార్ట్ చేయడం, అవునా? రైట్. డిస్కవరీ అంటే వాట్ ఈస్ డిస్కవరీ? ఇస్ ఉండేదాన్ని కనుక్కోవడం. ఓకే, ఐ టెల్ వన్ ఫ్రాంక్ థింగ్. ఓకే, ఇంతవరకు వరల్డ్లో ఇన్వెన్షన్ జరగాలనేది నా ఇది అంత దేవుడు ఏదో ఒక రూపాన్ని ఇచ్చేసింది. ఇది బాగా మైండ్లో పెట్టుకోవాలి కదా. మరీ జీరో నుంచి ఇన్వెన్షన్ జరగల. ఇప్పుడు ఏమంటే ఫైర్ స్టార్ట్ అయింది స్టోన్స్ రబ్బరింగ్ నుంచా? దేవుడు ఏదో ఒక సోర్స్లో ఇచ్చేస్తారు. వీఆర్ నాట్ ఇన్వెంటింగ్ ఎనీథింగ్, వీఆర్ డిస్కవరింగ్, అంతే. హ్యూమన్స్ డిస్కవర్ చేస్తున్నారు, అవునా? సో రియల్ లైఫ్ ఎనాలజీ ఇస్ నథింగ్ బట్ ఎవ్రీ టెక్నాలజీ, ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ అక్రాస్ ద గ్లోబ్. ఓకే, వరల్డ్లో జరిగేవన్నీ రియల్గా జరిగే ఇన్స్టెన్సెస్ నుంచి, ఇంకా సింపుల్గా అంటే నేచర్ నుంచి. నేచరే దేవుడు, అంతే కదా. నేచర్ నుంచి తీసుకున్న లైనర్స్ అవి అక్కడి నుంచి డెవలప్ అవుతాయి. మీరు నేర్చుకునేటప్పుడు ఓకే, మన సిలబస్ చాలా చూస్తాం, మీకు తెలుస్తూ ఉంటుంది, చాలా కోర్ వెళ్ళిపోతాం. సరేనా? డెప్త్. ఐ గ్యారంటీ నాలెడ్జ్ మీరు ఎక్స్పెక్ట్ చేయని లెవెల్కి వెళ్ళిపోతారు. కాకపోతే మీకు గుర్తుండాలంటే మీరు ఏం చేయాలి, నేను ఇక్కడ రియల్ టైంతో అందుకే కంపేర్ చేస్తాను మేము అన్నీ కదా. మీరు ప్రతి ఒక్క కాన్సెప్ట్ రియల్ లైఫ్తో కంపేర్ చేసుకో, లేకపోతే గుర్తుండవు, కష్టం. సిలబస్ ఎక్కువ. ఐపీ అడ్రస్ అన్న ఆధార్ కార్డు గుర్తొచ్చేయాలి. ఓకే, ఇది యూనిక్ ఐడెంటిఫైయర్, అట్లా సర్వర్కి యూనిక్ ఐడెంటిఫైయర్. ఓకే, క్లియర్? సో రియల్ లైఫ్ ఎనాలజీ అంటే రియల్గా జరిగే థింగ్స్ని కంపేర్ చేస్తూ మనం అర్థం చేసుకొని కనెక్ట్ చేసుకోవడం. సరేనా? కనెక్టింగ్ డాట్స్ అంటారు కదా, అట్లా. క్లియరా? ఆల్ రైట్. సో ఐపీ అడ్రస్ అంటే యూనిక్ ఇది అన్నా, రైట్? ఆల్ రైట్.
ఓకే. సో మా ఇక్కడ ఇదండి మా ఇది సర్వర్. దీన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ కనెక్ట్ అని ఇస్తే కనెక్ట్ అని ఇస్తే సర్వర్ లోపలికి వెళ్ళిపోతాం. అవునా? ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి ఏమ్మా? పర్లే, ఎనీథింగ్ చెప్తే మా ఆపరేటింగ్ ఓఎస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మా వరల్డ్ వైడ్? ఎన్ని ఉన్నాయి అన్న? విండోస్, లైనక్స్, యూనిక్స్, అంతేనా మా? ఈ మూడు ఈ ఫ్లేవర్ ఇవే ఉండేది కదా. విండోస్ లైనక్స్ వాళ్ళది, సారీ విండోస్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది. లైనక్స్ యూనిక్స్ వచ్చి చాలా కంపెనీస్ ఉన్నాము. ఓకే, రెడ్ హ్యాట్ అని, ఓకే, సుజీ అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. లైనక్స్ వాళ్ళది, యూనిక్స్, ఈ రెండు ఒకేలాగా వర్క్ అయితే. మ్యాక్ అంటే యాపిల్ కంపెనీ, అవునా, వాళ్ళ ప్రోడక్ట్ మాది. ఇప్పుడు నిన్న ఏ ఓఎస్ లాంచ్ చేశాను? ఎనీబడి? కీర్తికి తెలియదు, మిగతా వాళ్ళమ్మా. నిన్న ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లాంచ్ చేస్తాం? ఉబుంటూ లైనక్స్. పర్ఫెక్ట్. ఓకే మా, మీకు ఇక్కడే ఉన్నలా ఉబుంటూనే, అవునా? ఓకే, అందరూ ఒక సర్వర్కి లాగిన్ అయినా ఇదేంది ఫస్ట్ ఇదేదో ఉంది @ ఇది ఉంది. ఏంది అది? ఐపీ అడ్రస్. ఫస్ట్ ఇస్ యూజర్ నేమ్ ఆన్ ద సర్వర్. ఓకే, సెకండ్ ఇస్ సర్వర్, గుడ్ ఆన్సర్, సర్వర్ ఐపీ అడ్రస్ ఆర్ సర్వర్ నేమ్. ఇది గుర్తుపెట్టుకోండి మా, రెండు ఉండొచ్చు. ఓకే, సర్వర్ నేమ్ ఉండొచ్చు. ఓకేనా? కరెక్టా? నిన్న చెప్పాను ఇది, అవునా? అర్థమైందా? యా, ప్రొసీడ్ అయ్యేదా? ప్రొసీడ్ అయ్యేదా? ఎస్ వస్తాను తెచ్చాను. ఓకే ఓకే అమ్మా, చెప్పేద్దా? యా, మా ఏ డౌట్స్ ఉన్నా అడగండి. ఓకేనా? ఓకే, ఇక్కడ ఉన్నా. ఇది సర్వర్. నిన్న కొన్ని, ఇది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు నిన్న కొన్ని కమాండ్స్ చెప్పండి వచ్చిన వాళ్ళు. హూ యామ్ ఐ? వెరీ గుడ్. హూ యామ్ ఐ అంటే నేను ఎవరు అని అడిగితే అది ఇస్తాను ఉబుంటూని. డేట్ అనే కమాండ్. గుడ్. మళ్ళీ అంతేనా? ఎల్ఎస్. గుడ్. హోస్ట్ నేమ్ అంటే మా సర్వర్ నేమ్. ఇక్కడ సర్వర్ నేమ్ అన్నా కదా, ఆ నేమే మాది. ఓకేనా? ఐపీతో లాగా ఇస్తా ఉంది ఇట్లా. ఓకే, సో ఆల్ రైట్. సో ఐ కమాండ్ సిస్టమ్. ఓకే, సరేనా? ఐ కమాండ్ దిస్ పర్టికులర్ సిస్టమ్, ఇట్ ఈస్ రెస్పాండింగ్. క్లియరా? ఓకే, ఐఎమ్ కమాండింగ్ లైనక్స్ సిస్టమ్, ఇట్ ఈస్ రెస్పాండింగ్. ఇప్పుడు మా కొన్ని మిగతా కమాండ్స్ చూస్తాం. ఓకే, లైనక్స్లో వరల్డ్ వైడ్ ఉండే టెక్నాలజీస్లో మోస్ట్ ఆఫ్ ద టెక్నాలజీస్ లైనక్స్ మీదే పనిచేస్తాయి. ఓకే, లైనక్స్ చాలా క్రూషియల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎందుకు అని చెప్తా. మోస్ట్ సెక్యూర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది. ఇంకోటి ఫ్రీ, దీనికి ఛార్జ్ కట్టి సాఫ్ట్వేర్ని తెచ్చుకోవాల్సిన పనిలే. ఓకే, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రీ. ఇంకోటి కార్పొరేట్లో మొత్తము నేను చెప్పాను 99% ఇస్ విండోస్ లైనక్స్ ఓన్లీ. లైనక్స్ ఆర్ యూనిక్స్ మా. ఓకే, ఏం తేడా చెప్పాను లైనక్స్కి యూనిక్స్కి? మా ఏంలా, లైనక్స్ అంటే ఫ్రీ వర్షన్స్, యూనిక్స్ అంటే ప్రీమియం. అంటే అది ఎందుకు ప్రీమియమో చెప్తాను. లైనక్స్ ఫ్రీగా దొరుకుతుంది అమ్మా. యూనిక్స్ వచ్చి ఇప్పుడు ఐబిఎం వాళ్ళది యూనిక్స్ సిస్టమ్ ఉంది, దాని పేరు వచ్చి ఏఐఎక్స్. ఓకే, హెచ్పి అనే కంపెనీ వింటారు ల్యాప్టాప్స్. హెచ్పి వాళ్ళది హెవ్లెట్ ప్యాకెడ్, హెచ్పి -UX. ఓకేనా? మళ్ళీ సోలారిస్ అని ఒకటి ఉంది, బాగా ఫేమస్ ఇవన్నీ. ఓకే మా, ఇట్లా
ఇట్లాంటి కంపెనీ బేస్డ్ వర్షన్స్ కొన్ని వచ్చాయి. ఓకే, ఇవి ఫ్రీగా దొరకవు. ఇట్లాంటివి యూనిక్స్ కింద వస్తాయి. సేమ్ లైనక్స్ లాగే పనిచేస్తుంది, అంతే, చాలా మైనర్ చేంజెస్. ఓకేనా, ఆల్ రైట్, ఫైన్. ఇంకా మ్యాక్ కూడా లైనక్స్ లాగే, యాక్చువల్లీ మ్యాక్ కూడా. క్లియరా? డన్. సో నౌ మా ఇంకొన్ని కమాండ్స్ చెప్తాను. ఎల్ఎస్. ఓకే, ls అంటే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఓకే, ఫైల్స్ అవునా? ఓకే అమ్మా. డైరెక్టరీ అంటే ఏమి వచ్చిన వాళ్ళు ఫోల్డర్ మా. ఇప్పుడు ఫోల్డర్ లోపల నేను సింపుల్ ఎగ్జాంపుల్, పర్స్ ఫోల్డర్ లోపల కార్డ్స్ అవన్నీ ఫైల్స్. ఇప్పుడు ఇక్కడ విషయానికి వస్తే ఫోల్డర్ లోపల ఇంకా చాలా ఫోల్డర్స్ కూడా ఉండొచ్చు కదా, దాని లోపల ఫైల్స్ ఉంటాయి. సో ఫోల్డర్స్నే డైరెక్టరీ అంటాం, అవునా? ఇది మాట్లాడాను. సో ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ మా, అవునా? ఓకేనా, ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. వాట్ ఈస్ ls అంటే దిస్ ఇస్ ఎ కమాండ్ టు లిస్ట్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఓకే, క్లియరా? ఓకే, సో ప్రవీణ్ అనే కమాండ్ ఉంటుందా? ఏమని చెప్పాలి? అది కమాండ్ నాట్ ఫౌండ్. ఓకేనా, మా మీకు ఒకటి అర్థం చేసుకోవాలి. ఏమంటే ఇంతకుముందు హూ యామ్ ఐ అని ఇచ్చాను కదా, రెస్పాండ్ అయింది. నేను హూ యామ్ ఐలో మా పైన యారోస్ ఉంటాయి కదా, 4 యారోస్ కీబోర్డ్లో, పైన యారో క్లిక్ చేస్తే పాత కమాండ్ వస్తుంది, ఇంతకుముందు ఎగ్జిక్యూట్ చేస్తుంది. సరేనా? దానికి ముందు ఎగ్జిక్యూట్ చేస్తుంది వస్తుంది. మా క్లియర్ అంటే ఈ కన్సోల్ని క్లియర్ చేస్తుంది. చేసిందా? డన్. మా ఇప్పుడు హూ యామ్ ఐ అని ఇస్తా, పని చేస్తుంది. పైన యారో ఇస్తా, మళ్ళీ ఐ తీసేసి ఇస్తా, మళ్ళీ నాట్ ఫౌండ్. అర్థమైందా? సో మనం అర్థం చేసుకోవాల్సింది కమాండ్స్ అట్లే చెప్పాలి. ఓకేనా, క్లియర్? కమాండ్ అట్లే కమ్యూనికేట్ అవ్వాలి, లేకపోతే సిస్టమ్కి తెలియదు. క్లియరా? రైట్. సో మా ls ఇచ్చాను కదా, ఇప్పుడు ఏమన్నా ఉంది అక్కడ? ఓకే, pwd. ఓకే, pwd మా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, నేను ఒకసారి చెప్తా. సో ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, పీడబ్ల్యూ అంటే ప్రస్తుతానికి డైరెక్టరీ అంటే ఏమన్నా ఫోల్డర్, ఏ ఫోల్డర్లో ఏ పాత్రలో మీరు ఉన్నారు అని చెప్పేది. సో ఎంటర్ ఇస్తా. ఇదేం చెప్తుందంటే మా హోమ్ అనే ఒక ఫోల్డర్ లోపల, ఫోల్డర్ ఇంక మర్చిపోండి, ఏమనాలి? డైరెక్టరీ. ఓకే, హోమ్ అనే డైరెక్టరీ లోపల ఉబుంటులో ఉన్నారు మీరు అని చెప్తాను. అది క్లియరా? హోమ్ డైరెక్టరీ లోపల ఉబుంటు లోపల ఉన్నారు. సో పీడబ్ల్యూడి అంటే ఎక్కడున్నామనే పాత ఇస్తుంది మా. సరేనా? మళ్ళీ డేట్ చూసాం కదా, క్లియర్? క్లియర్ అని ఇస్తే క్లియర్ అయిపోతుంది, అవునా? ఓకే, కొన్ని యూస్ఫుల్ కమాండ్స్ చెప్తా చూడండి మా. ఏమన్నా ఉంది? అప్ టైం. ఓకే, ఏముండొచ్చు ఇది గెస్ చేస్తారా? అప్ అంటే ఏమి? పైన, టైం అంటే పైన ఉండే క్లాక్. మా అప్ టైం అంటే ఎంతసేపటి నుంచి ఈ సర్వర్ ఆన్లో ఉంది అని. అంటే మనం 12 minutes ముందు స్టార్ట్ అని ఇచ్చాను కదా, అప్పుడు స్టార్ట్ అయి ఉంటుంది. క్లియరా? మీరు నిన్న స్టార్ట్ చేసి వదిలేస్తారు అనుకోండి, 24 గంటలు చూపిస్తుంది, అవునా? బాగా గుర్తుపెట్టుకోండి. పని అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇన్స్టెన్సెస్కి వచ్చి, క్లియర్? ఇది మర్చిపోకూడదు మీరు. ఓకే, ఒక నిమిషం. చూడండిమ్మా, పని అయిన తర్వాత ఇక్కడ చెక్ ఇన్ చేసి, ఓకే, ఇన్స్టెంట్ స్టేట్ ఇచ్చి స్టాప్ ఇవ్వాలి. ఓకే, స్టాప్ అవుతుందమ్మా. సరేనా? అర్థమైందా? ఓకే, క్లియర్? రైట్. సో ప్రజెంట్ వర్కింగ్ ఎక్కడున్నాం? ఇక్కడున్నాం, అవునా? రైట్. అప్ టైం అంటే ఫ్రమ్ పాస్ట్. మా ఇదేదో కూడా చూద్దాము. మా అన్నీ ఒకేసారి అయితే ఎక్కువ ఓవర్లోడ్ అవుతుందని నేను సిలబస్ అట్లా చెప్పను, అప్రోచ్లో చెప్తాం మనం. ఓకేనా?
ఫైన్. ఒక యూజర్ లాగిన్ అయినారు అని చెప్పేది నేను ఒకడే అయినా కదా, రైట్ మా. ఇది ఇదేమంటే మా ఇప్పుడు టైం అన్నమాట. ఓకే, యూటీసీ అనే టైం ఇప్పుడు మనకి టైం వచ్చేసి 7:17 అవుతుందమ్మా యాజ్ పర్ ఐఎస్టీ. ఐఎస్టీ అంటే ఇండియన్ స్టాండర్డ్ స్టాండర్డ్ టైం. ఓకేనా, మన టైం జోన్ మనం ఫాలో అయ్యేది మా. యుఎస్ ఉంది కదా, యుఎస్కి మనకి ఎన్ని గంటలు తేడా ఐడియా ఉందా? 5 to 6 hours. గుడ్. అమ్మ యుఎస్ వచ్చి మనకంటే 12 గంటలు వెనకాల ఉంటుంది, అవునా? ఇప్పుడు ఎంత ఉంది అమ్మా? 7:18 కదా మనకి. ఓకే, సో కరెంట్ టైం ఇన్ యుఎస్ దగ్గర అవునా? ఇది ఎందుకు ఆ తేడా వస్తుందంటే దాంట్లో డే లైట్ సేవింగ్ అని ఒకటి ఉంటుంది. అంటే 6 నెలలు ఒకలాగా, ఇంకో 6 నెలలు ఒకలాగా తేడా వస్తుంది. 1-2 hours అటు ఇటు. అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకోండి. మా 12 అది కూడా చూడండి. ఇది చూడండి, ఇది చూడండి దగ్గరికి ఉంది, అవునా? ఇది ఒక ఏరియా, అంటే రీజియన్స్ బట్టి మారుతున్నాయి కదా. సో ఓకే, సో డన్. ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే ఐఎస్టీ. ఇక్కడ ఏది ఉందంటే యూటీసీ. మా యూటీసీ అంటే యూనివర్సల్ కోఆర్డినేటెడ్ టైం అని దండి, యూటీసీ టైమ్ జోన్. ఓకే, ఆల్ రైట్, కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం. ఇది ఒక టైం జోన్ అనమాట, సరేనా? రైట్, ఇక్కడ ఆ టైం జోన్ కాబట్టి 1:13 అంటే 1 o'clock. ఎట్లా చెప్తారు మా? ఇది సింపుల్, 24 hours క్లాక్ కదా మా. దీనికి అలవాటు చేసుకోండి. మీకు డౌట్, మీకు ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఈ కంపెనీస్లో అంతా సర్వర్స్ అంతా 24 hours పెట్టేసి ఉంటారు. ఇదండి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ బాటంలో మన ల్యాప్టాప్స్లో లేదు మొబైల్స్లో 24 hours మార్చుకోండి. దాని మారే ముందు నేను చెప్తా మా. ఇప్పుడు 12 AM స్టార్ట్ అవుతుంది, అవునా? మళ్ళీ ఏముంటుంది 1 AM కదా. సో ఆన్ అప్ టు ఎంతవరకు వస్తుంది? 12 PM, అవునా? రైట్. సో ఇప్పుడు నాకు 12 + 8 PM ఎంత ఎంత అనాలి అని చెప్తాను. 8 PM. ఓకే, సింపుల్ ఫార్ములా ఏమి? 12 + 8 అంతే కదా, 20. రైట్. 17 అంటే 12 + 5, 5 o'clock. క్లియరా? అంతే. ఆల్ రైట్. ఓకే, డన్. సో సాటర్డేనే April 4th, కాకపోతే యూటీసీ టైం జోన్లో ఉంది ఇది, సరేనా? 2026. ఆల్ రైట్. సో ఇది మా అర్థమవుతుందా? అప్ టైం చూసామా, ఇది చూసాము. మళ్ళీ యూనేమ్ -a. ఓకే మా, ఈ కమాండ్స్ అంతా ఓకే. సో ఓకే, కీర్తి కొత్తగా వచ్చారు. రన్ బుక్ అంటే తెలుసు కదా తేజ? గుడ్. కీర్తి, రన్ బుక్ అని రన్నింగ్ నోట్ షేర్ అవుతుంది మా మీకు. ఓకే, డైలీ దాంట్లో అప్డేట్ అవుతుంది, మీ గూగుల్ డ్రైవ్కి వస్తుంది అది. అక్కడ ఈ నోట్స్ అంతా అక్కడ చూసుకోవచ్చు మీరు. మిగతా వాళ్ళకి తెలుసు పాయింట్ ఆల్రెడీ. మా యూనేమ్ -a ఇదేం చెప్తుందంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏది, మన సర్వర్ నేమ్ ఏంది, డిఫరెంట్ వర్షన్స్ అంతా యూనో. ఇక్కడ చూడండి, ఉబుంటు కదా మనది, ఇది మెయిన్ ఓఎస్, ఇది ఫ్లేవర్ అనమాట. గుర్తుపెట్టుకోండి, మా లైనెక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్, ఉబుంటు ఫ్లేవర్. ఓకే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ 11 ఫ్లేవర్. ఓకేనా? అవునా? గుడ్. అది మా రైట్. ఆల్ రైట్. సో ఇదొక ఇంపార్టెంట్ కమాండ్. మళ్ళీ ఫ్రీ స్పేస్ -m. ఓకే, ఇదేం చెప్తుందంటే ఇదండి మా స్వాప్ గురించి. ఇప్పుడు వద్దు, ఇంకొద్ది మెచ్యూరిటీ రావాలి. మెమ్ అని ఉంది కదా, మెమ్ అంటే మెమరీ. ర్యామ్ అని వినింటారు కదా. వాట్ ఈస్ ర్యామ్ అంటే ఏం చెప్తారు? ర్యాండమ్ యాక్సెస్. అవును, అంటే పర్పస్ గున్నా ఆర్ సేతు అప్లికేషన్ లోడ్ అయినప్పుడు స్టోరేజ్ విల్ బి లోడెడ్ ఇన్ ర్యామ్ ఇట్సెల్ఫ్. స్టోరేజ్. మా స్టోరేజ్ ఇక్కడ వాడకుండా బెటర్. మా స్టోరేజ్ అంటే ఏం లేదు, ఇట్లా గుర్తుపెట్టుకోండి, పెన్ డ్రైవ్స్, హార్డ్ డిస్క్స్, అవి.
ర్యామ్ ఇస్ అప్లికేషన్స్ కానీ ఎనీథింగ్ లైవ్ సర్వీస్ టు సిస్టమ్. ఓకే, లైవ్. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను చెప్పండి, ఏ స్క్రీన్లో, ఏ యాప్ ఓపెన్ చేస్తా? నోట్ ప్యాడ్. ఇది నోట్ ప్యాడ్ మా నోట్స్ రాస్తాను కదా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏ యాప్ ఓపెన్ చేస్తా? టీమ్స్ వచ్చేసి కాన్ఫరెన్స్ యాప్ అవునా, వీడియో ఆన్లైన్ కాన్ఫరెన్సింగ్. సో ఈ బర్డన్ ర్యామ్ మీద పడుతుంది. క్లియరా? మనం ఎంత చేస్తాము దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మా ఏం ఓపెన్ చేస్తున్నా? పెయింట్ కదా, రైట్. బాగా గమనిండి, ఇక్కడ పెయింట్ ఓపెన్ చేస్తాను. క్లియర్? మీకు టాస్క్ మేనేజర్ అని సర్చ్ చేస్తే విండోస్లో ఒకటి ఉంటుంది. క్లియరా? దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత మనం ఓపెన్ చేసిన యాప్స్ అన్నీ ఇక్కడ యాప్స్ కింద ఉంటాయి. పెయింట్ ఉందా చూడండి ఎక్కడ ఇది పెయింట్ అని ఉందా? ఇక్కడ కనిపిస్తుందా? చూడండి ఇక్కడ చూడండి, సిపియు ఎంత వాడుతుంది? పెయింట్ 0 వాడుతుందంట. అంటే ఏం జరగట్లే. మెమరీ అంటే ర్యామ్ అనమాట. ర్యామ్ ఎంత వాడుతుంది? పెయింట్ 71.5 MB వాడుతుంది అని చెప్తుంది. బాగా గమనండి. ఇప్పుడు ఈ పెయింట్లో నేను రాసేది మొదలు పెడతా, అదే డ్రా చేసేది సంథింగ్. మీరు ఇక్కడ గమనియాలి, ఇక్కడ పెయింట్ దగ్గర మెమరీ అని ఉంది కదా, అంటే ర్యామ్ మీద బర్డన్ పడుతుందా పడదా అని గమనియాలి మీరు. ఓకే, బాగా గమనండి. ఇప్పుడు ఎంత ఉందమ్మా పెయింట్కి మెమరీ? 4. దాన్ని గమనిండి అమ్మా. సో ఓకే, ఒక్క నిమిషం, దీన్ని మినిమైజ్ చేసి ఇట్లా పెడతా. అంటే మీకేంలా లైవ్లో ఇవి ఎలా అట్రాక్ట్ అవుతాయి. ఓకేనా? పెయింట్ ది టాస్క్ మేనేజరా, రైట్. ఇప్పుడు చెప్పండి మా పెయింట్ ఎంత మెమరీ వాడుతుంది? ర్యామ్ పెయింట్ ఇదే కదా, 71 పాయింట్ సంథింగ్ కదా. మరి దాన్ని అబ్జర్వ్ చేస్తారండి, దాన్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, సిపియు పెరుగుతుంది, గమనించారా? ఓకే, ర్యామ్ ఒక నిమిషం దండి, ర్యామ్ పెరుగుతూ ఉంటుంది, చూసారా? లైవ్ అది. ఓకేనా? అది లేకపోతే పని చేయదు. ఇక్కడ చూడండి, దండి మా ఒక్క నిమిషము. ఇప్పుడు ఐడియల్కి వెళ్ళిపోతాం ఒకసారి. ఒక్క నిమిషం, అది స్క్రీన్ రైట్, డన్. ఓకే, సో రైట్, ఇది ఇక్కడ ఉన్నాం కదా. సో పెయింట్ దొండమా 104కి వెళ్ళిపోయింది కదా. అట్లే చూడండి, మళ్ళీ తగ్గుతా ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ ఏదైనా ఓకే బ్రష్ పెట్టుకోలేను నేను ఇక్కడ. 1 సెకండ్ మా బ్రష్, ఏదైనా బ్రష్ తీసుకొని దొండమా. ఇప్పుడు చూడండి ఎంత ఉందమ్మా ఇప్పుడు పెయింట్ ర్యామ్ యూటిలైజేషన్ 97 సంథింగ్. దాన్ని గమనిండి. సో 102కి వెళ్ళింది కదా. మనం వాడే కొద్దీ ఇది ఇంపాక్ట్ అవుతుందమ్మా, సరేనా? వదిలేస్తే తగ్గుతూ వస్తుంది మళ్ళీ కదా. అర్థమవుతుందా మీకు? సిపియు కూడా ప్యారలల్లీ జరుగుతుంది. సిపియు హార్ట్ లా కదా కంప్యూటర్కి. సో ఆల్ రైట్. సో ర్యామ్ని ఎంత ర్యామ్ ఫ్రీగా ఉంది అని చూసేదానికి కమాండ్ ఫ్రీ స్పేస్ -m. క్లియరా? అర్థమైందా? ఓకే, సో ఫ్రీ మెమరీ. ఓకేనా? ఆల్ రైట్. ఓకే, ఆల్ రైట్. మరి నేను ఒక టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేయాలి విండోస్లో. ఎట్లా చేస్తారు మీరు? ఒక డాక్యుమెంట్ రాయాలి. ఎట్లా? వర్డ్ చేయొచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు ఇంతకు ముందు చూసినట్టుగా నోట్ ప్యాడ్ న్యూకి వెళ్ళి టెక్స్ట్ డాక్యుమెంట్ అని ఇస్తే నోట్ ప్యాడ్ వచ్చేస్తుంది. అవునా? అదొండి నేను ఓపెన్ చేస్తే ఇక్కడ చేయొచ్చు. అవునా? రైట్. ఓకే, ఇక్కడ ఎలా చేయాలి? లైనక్స్ కదా అయితే. ఇదండి ఏమన్నా ఉంది టచ్. ఓకే,
టచ్ స్పేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ 1 అనుకోండి మన ఫైల్ నేమ్. మరి దానికి ముందు ఫైల్స్ని డైరెక్టరీస్ని చూడాలంటే కమాండ్ చెప్పండి. ఇంతకుముందు చెప్పాడు కొంచెంసేపు ముందు. ఎల్ఎస్ఏ కదా, ఏం లేవు కదా ఇక్కడ. ఇప్పుడు చూడండి మా టచ్ స్పేస్ అంటే ఏం లేకపోతే ఇలా చూపిస్తుంది, ఎంటీగా చూపిస్తుంది. టచ్ స్పేస్ ఫైల్ 1 అని ఇస్తా. ఓకే, ఎంటర్. క్రియేట్ అయిందా? అర్థమైందా? సో టచ్ ఇస్ టు క్రియేట్ ఎ ఫైల్. ఓకే, క్లియర్, రైట్. మళ్ళీ హౌ టు చెక్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, PWD. How to check list of files and directories, LS. How to remove a file, RM space file name. Okay, done. This is okay. సో మీరు LS ఇస్తే ఇప్పుడు ఆ ఫైల్ ఉంటుంది, పోయింది కదా, అర్థమైందా? ఓకే, ఈ కన్సోల్ని క్లియర్ చేయాలంటే ఇట్లా క్లియర్ అంతే. ఓకేనా, గుడ్, రైట్. అర్థమవుతుందా? యా, ఓకే. ఓకే మా, ఫైన్. ఒక ఫీచర్ చెప్తా మా, అందరూ ఒకసారి స్క్రీన్ చూడండి. ఇప్పుడు పెయింట్కో ఏదో ఒక యాప్కి వెళ్తా, రైట్ క్లిక్ తెలుసు కదా, మౌస్లో ఇస్తా. ఈ ఆప్షన్ ఏంది చెప్పండి, ఎనీబడి ఏమ్మా? ఒక్క నిమిషం ఉన్నా, చెప్పండి కీర్తి, ఏమ్మా? అవును, ఆ అడ్మిన్ అని ఎందుకు ఉంది ఇక్కడ, రన్ యాస్ అడ్మిన్ అని? అంటే అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవరు వాళ్ళ? అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పేది, కాలేజీలో అడ్మిన్ బ్లాక్ అని ఉంటుంది కదా, ఏం దాని పర్పస్? కరెక్టా, మెయిన్ బ్లాక్ అది. అటెండెన్స్ ఆడే, పేమెంట్స్ ఆడే, మొత్తం ఎండ్ టు ఎండ్ ఆపరేషన్స్ జరుగుతాయి. టీచింగ్ బ్లాక్లో ఎండ్ టు ఎండ్ ఏం జరగవు మా. ఎండ్ టు ఎండ్ అంటే మొత్తం అని కదా. హూ ఇస్ అన్ అడ్మిన్ అంటే ఇక్కడ చూడండి, ఒకసారి స్క్రీన్ చూడండి. విండోస్లో అన్ అడ్మిన్ ఇస్ హ్యావింగ్ ఆల్ పర్మిషన్స్, యూ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, ఇప్పుడు అడ్మిన్ ఆఫీస్ అంటారు. ఇప్పుడు మనకి పిఎంఓ ఆఫీస్ అని వినింటారమ్మా, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళకి, అవునా? ఇండియాలో పిఎంఓ ఆఫీస్ వాళ్ళకి ఇండియాలో దేని మీద యాక్షన్ చేసుకోవాలని చేసేయచ్చు వాళ్ళు, అవునా? అంటే అకార్డింగ్ డిగ్నిటరీస్తో కన్సిడర్ చేసి. ఇప్పుడు మోడీ గారు ఏది చెప్తే అదే కదా. మోడీ గారు చెప్తే మళ్ళీ వచ్చి చంద్రబాబు గారిని అడగరు కదా ఎవరు. ఆంధ్ర స్టేట్లో ఈ స్కీమ్ నేను పెడుతున్నాను మోడీ గారు చెప్తే, క్లీన్ అండ్ గ్రీన్ అనుకోండి, వీళ్ళు ఆపేదానికిలా. వీళ్ళు చెప్తే అది వాళ్ళ ఇష్టం కదా. సో దీన్ని ఏమంటాము, పర్మిషన్స్, అవునమ్మా. సో హూ ఇస్ అన్ అడ్మిన్ అంటే హీ కెన్ డూ ఎనీథింగ్. అడ్మినిస్ట్రేటర్ ఆర్ అడ్మిన్ మా, షార్ట్గా ఏమన్నా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మా ప్రవీణ్ అనే అతను ఒక సీనియర్ రిసోర్స్ ఎగ్జాంపుల్కి, ఓకేనా? ఇతనికి అడ్మిన్ పర్మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫ్రెషర్ ఇంజనీరు టీంలో జాయిన్ అయ్యారు. ఓకే, సేతు అనే అతను మా, ఓకే, సేతు అనే ఇంజనీరు జాయిన్ అయ్యారు మా టీంలో. ఇప్పుడు సేతు అనే ఇంజనీర్కి అడ్మిన్ పర్మిషన్స్ అంటే ఇతని టీం అనమాట. కంపెనీ ఏం చెప్పారంటే, ప్రవీణ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ సేతు, అతను ఫ్రెషరు, మీరు బేబీ స్టెప్స్ నుంచి స్టార్ట్ చేసి మెచ్యూరిటీ తెప్పిండి అంటారు. ఓకేనా? ఇప్పుడు సేతుకి నేను అడ్మిన్ పర్మిషన్స్ ఇవ్వడము కరెక్టా తప్ప చెప్పండి ఏమ్మా? కరెక్ట్ అవుతుంది. ఏం కీర్తి, ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. మళ్ళీ గున్నా ఇవ్వకూడదు. గుడ్. ఏం సేతు, శ్రావణి? ఇవ్వకూడదు సేతు. గుడ్. ఓకే, ఏం శ్రావణి? అంటే ఒక ఫ్రెషర్ ఇంజనీర్ వచ్చారమ్మా, అతనికి అడ్మిన్ పర్మిషన్, ఇతను తెలియకుండా ఏదన్నా డిలీట్ చేస్తే ఏం పరిస్థితి? ఇవ్వకూడదమ్మా. ఓకే, ఫ్రెషర్ అని హైలైట్ చేస్తాను నేను కదా, అవునా? కార్ డ్రైవింగ్ నేర్చుకుంటామా, డైరెక్ట్గా వెళ్ళిపోతాం ట్రాఫిక్లో, గుద్దేస్తే ఎవరినైనా కదా.
అవునా, ఫ్రెషర్ కదా, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా. ఐ విల్ నాట్ గివ్ అడ్మిన్ పర్మిషన్స్. అతనికి ఏం చెప్తానంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, మీకు బాగా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ప్రవీణ్ అనే అతను కాలేజ్లో అడ్మిన్ బ్లాక్లో సీనియర్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. ఓకే, ఒక్క నిమిషం, మీటింగ్ డిస్కనెక్ట్ అయినట్టుంది. నో, ఓకే. ఏం తేజ, ఇది ఎగ్జామ్స్ లేవమ్మా, వస్తున్నావా? పోనీ హ్యాండిల్ చేసుకోగలుగుతావు. ఓకే, ఇబ్బంది అయితే చెప్పండి నాకు, సరేనా? ఏదేమ్మా తేజ చెప్పు. అవును, ఇప్పుడు అదేమ్మా, ఇప్పుడు దానికే నేను ఈ పాయింట్ పెట్టా ఇక్కడ. ఓకేనా, ఏం పర్లేదు, అది స్లోగా వస్తుంది. ఆ క్వశ్చన్ అనలైజింగ్లోనే ముఖాలు బాగా ఆన్సర్ ఉంటుంది కదా, బాగా బాగా అనలైజ్ చేయాలమ్మా, నో ప్రాబ్లం, మెల్లింగ్ వస్తుంది మాది ఇక్కడ, సరేనా, డోంట్ వరీ. ఓకే, ఓకే, ఆ సేతు స్క్రీన్ వస్తుందమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మింగ్. సో షుడ్ ఐ గివ్ అడ్మిన్ పర్మిషన్స్? స్ట్రిక్ట్లీ నో, రైట్. మా హీస్ ఏ ఫ్రెషరా, హౌ కమ్ నేను ఎట్లా ఇవ్వాలి అతనికి? తనకి తెలియదు కదా, ఈరోజే వచ్చారు, తెలీదు. నేను ట్రైన్ చేసి ఒకానొక రోజు నాకు కాన్ఫిడెన్స్ వస్తే ఇవ్వాలి, అవునా? లేకపోతే కంపెనీ కూడా నన్నే అడుగుతుంది. ఇప్పుడు ఒక కాలేజ్ అన్నాను మా, ఒక 10,000 స్టూడెంట్స్ రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, రికార్డ్స్ ఉన్నాయి, సేతు తెలియకుండా తీసేస్తే కదా. సో అందుకని ఐ విల్ నాట్ గివ్. ఓకే, సో ఫైన్. సో మీకు అర్థం కావాల్సింది ఇక్కడ అడ్మిన్ యూజర్ ఎవరు, నార్మల్గా మిగతా యూజర్స్ ఎవరు అని అర్థం కావాలి. క్లియరా? మన విండోస్లో ఈ రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ ఉండే అతనే అడ్మిన్. ఓకే, అతనికి అన్ని పర్మిషన్స్ ఉంటాయి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అడ్మిన్ అనే అతను కెన్ క్రియేట్ ఏ ఫైల్, ఓకే, కెన్ క్రియేట్ ఏ ఫైల్, ఓకే, కెన్ డిలీట్ ఏ ఫైల్, కెన్ అప్డేట్ ఏ ఫైల్, హీ కెన్ డూ ఎనీథింగ్. కెన్ వ్యూ అంటే చూడడం, అవునా? రైట్, వెరీ గుడ్. నార్మల్ యూజర్ ఉండలా రిస్క్ ఉందా ఇక్కడ? నో రిస్క్. అతను డిలీట్ చేయలేడు, ఓకే, ఎడిట్ చేయలేరు, అప్డేట్ చేయలేరు, ఏం చేయలేరు, ఆయన క్రియేట్ చేయలేరు, ఒకటి చేయగలరు, చూడగలరు. క్లియరా? సో ఈ పర్మిషన్ ఇచ్చి అతనికి రోజు అర్థమైన తర్వాత ఒకనొక లెవెల్లో ఇవ్వాలి కదా. సో ఇలాగే ఇప్పుడు లైనక్స్ విషయానికి వస్తే, విండోస్లో ఎలా అడ్మిన్ యూజర్ ఉంటారో లైనక్స్, యూనిక్స్, మ్యాక్లో ఆ అడ్మిన్ యూజర్ని మనము ఈ పేరుతో పిలుస్తాం. ఏంది? రూట్ యూజర్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. హూ ఈస్ ఎ రూట్ యూజర్? హీ కెన్ డూ ఎనీథింగ్ ఆన్ ద సిస్టమ్, ఎనీథింగ్. ఓకే, రైట్. సో యా, నో సార్, శ్రావణి ఇప్పుడు ఇచ్చారు దానికి, రైట్ శ్రావణి, కరెక్ట్. ఓకే, బేర్ మెటల్, బేర్ మెటల్ ఇప్పుడు సర్వర్ దాన్ని. ఓకే, ఫైన్. ఆల్ రైట్, రూట్ యూజర్. హూ ఇస్ రూట్ యూజర్ అంటే ఈ కెన్ డూ ఎనీథింగ్ ఆన్ ద సిస్టమ్. క్లియర్? ఓకే, నౌ ప్రవీణ్ ఈస్ ఏ రూట్ యూజర్. క్లియర్? అంటే ఇతను రూట్ అనే యూజర్కి వెళ్ళిపోగలరమ్మా. నౌ ప్రవీణ్ టీమ్ విల్ బీ హ్యావింగ్, ఓకే, సేతు యాజ్ ఏ ఫ్రెషర్, కీర్తి యాజ్ ఏ ఫ్రెషర్. ఓకే, ఫైన్ అమ్మా. ఇద్దరు ఉన్నారు ఇతని టీంలో ఇప్పుడు. క్లియరా? మా ఇద్దరు ఫ్రెషర్సే. వాట్ ప్రవీణ్ విల్ డూ ఇస్, హీ విల్ క్రియేట్ ఐడీస్ ఫార్ సేతు అండ్ కీర్తి, అవునా? ఐడి క్రియేట్ చేస్తారు. అండ్ మెయిన్లీ హీ విల్ కంట్రోల్ పర్మిషన్స్ ఓన్లీ. అర్థమైందా? ఇంకేం చేయకూడదు వీళ్ళు. ఇట్లా ఏదైనా చేయొచ్చు, అడ్మిన్ కూడా ఇచ్చేయచ్చు, వ్యాలిడ్ అయితే. ఓకే, కానీ సేతు అండ్ కీర్తి కెనాట్ కంట్రోల్ రూట్ పర్మిషన్.
ఇది గుర్తుపెట్టుకోండి. రూట్ యూజర్ కెన్ డూ ఎనీథింగ్. అసలు వీళ్ళ ఐడీస్ కూడా తీసేయచ్చు అతను అనుకుంటే, హీ ఆర్ షీ. వీళ్ళు రూట్ యూజర్ని టచ్ చేయలేరు. క్లియరా? అది అర్థమైందా? రైట్. సో ఇక్కడ ఇప్పుడు సిస్టమ్కి వెళ్దామా, సర్వర్కి ఒకసారి. రైట్. సో ఇప్పుడు నేను ఏ యూజర్లో ఉన్నా చెప్పండి. ఈ స్క్రీన్ నార్మల్ యూజర్ అంటే పేరు. ఇప్పుడు ఈ స్క్రీన్ చూసి నేను ఏ యూజర్లో ఉన్నా చెప్పండి. చెప్తే తేజ ఏదో చెప్పావు, చెప్పమా పర్లేదు. లేదు చెప్పినా తేజ, చెప్పు. ఉబుంటు కదా, ఇక్కడ ఉంది కదా, ఇదే కదా యూజర్ నేమ్ అన్నా. ఇదేంది ఇది? సర్వర్ నేమ్ ఆర్ సర్వర్ ఐపి, అవునా? మీకు డౌట్ వస్తే ఏం చేయాలి? అమ్మాయి ఇస్తే నేను ఉబుంటు అని చెప్తాందా. ఇప్పుడు ఉబుంటు అనే అతనికి అడ్మిన్ పర్మిషన్స్ ఉన్నాయనుకోండి. ఇదేమంటే అమెజాన్ వాళ్ళు క్రియేట్ చేసే ఐడి డైరెక్ట్గా. ఫస్ట్లో ఒకసారి ఈ కమాండ్ ఏమన్నా వదిలేండి. ఇక్కడ ఏ యూజర్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏ యూజర్లో ఉన్నా ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ లైనక్స్ సిస్టంలో నేను ఏ యూజర్లో ఉన్నాను? ఉబుంటున్నా, ఇదే కదా, ఇంకా మారలే కదా. ఇప్పుడు ఏ యూజర్కి వెళ్ళా చెప్పండి. అర్థమైందా? రైట్. ఇతనికి రూట్ యూజర్కి వెళ్ళే కేపబిలిటీ ఇచ్చారు వీళ్ళు, సరేనా? అది కూడా ఇవ్వచ్చు, చెప్పా కదా. ఫైన్, ఓకే. సో నా ఇప్పుడు చూడండి, మా రూట్ అయిపోయిందిలే. ఇప్పుడు ఒకసారి పీడబ్ల్యూడి అని ఇవ్వండి, నాట్ పీడబ్ల్యూడి, హూ యామ్ ఐ అని ఇవ్వండి. ఏం రావాలి? రూటే రావాలి, రూటే వస్తుంది. క్లియరా? అర్థమైందమ్మా? రూట్ అనే యూజర్ ఏమన్నా చేయగలరు, అండ్ నార్మల్ యూజర్ కెనాట్ డూ ఎనీథింగ్. అర్థమవుతుందా? క్లియర్? ఓకే. ఇప్పుడు ఓకే, అర్థమవుతుంది కదా? ఏ డౌట్స్ లేవు కదా? ఆన్లైన్ ఆఫ్లైన్, యా? ఓకే, ఆల్ రైట్. సో if I want to create a user ID, user ID, ఓకే, ఫస్ట్ అసలు ఐడి ఉందా లేదా అని చెక్ చేయాలనుకోండి. ఐడి స్పేస్ మన యూజర్ ఐడి నేమ్ అని ఇవ్వాలి. ఇప్పుడు ప్రవీణ్ అనే ఐడి చూడాలి నేను, ఓకే, లేకపోతే ఎస్ఎస్పి అనే ఐడి చూడాలి. ఎంటర్ ఇస్తాను. ఏమని ఉంది? నో సచ్ యూజర్. క్లియరా? ఈ యూజర్ ఉన్నారా లేదా చెప్పండి. ఇతను ఉన్నారా? కొన్ని ఏదో వచ్చాయి కదా, ఏదో వదిలేండి, వచ్చింది కదా అవుట్పుట్. దాని అర్థం వచ్చి యూజర్ ఉన్నారు, సరేనా? ఈ యూజర్ ఉన్నారా? ఉండరు, అవునా? ఈ యూజర్ ఉన్నారా? ఉండరు కదమ్మా. నోబడి. ఓన్లీ ఇక్కడ ఉండేదంతా క్లియర్. ఉబుంటు అనే యూజరు అండ్ రూట్ యూజర్, కరెక్టా? రైట్. సో ఇప్పుడు ఐ వాంట్ క్రియేట్ ఎ న్యూ యూజర్. మన టీంలోకి ఎవరో కొత్తగా వచ్చారు, సరేనా? ఆల్ రైట్. సో శ్రావణి వచ్చారు, ఓకే, యూజర్. శ్రావణి అని రిసోర్స్ అంటే ఒక ఎంప్లాయీ టీంలో కొత్తగా వచ్చారు. వాట్ ఐ నీడ్ టు డూ? నాకు రూట్ పర్మిషన్ ఉంది కదా, ఐ నీడ్ టు క్రియేట్ ఎ యూజర్ ఐడి. ఓకే, సో యాడ్ ద యూజర్. క్లియర్? యూజర్ ఐడి మనకు నచ్చినట్లు ఇవ్వచ్చు. ఇప్పుడు మనకు నచ్చినట్లు అంటే ఎలా ఉంటాయంటే అక్కడ కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి, ఇలాగే ఇవ్వాలని. ఓకేనా? అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ శ్రావణి కదా, శ్రావణి 11. క్లియర్? ఇది శ్రావణి యూజర్ ఐడి ఓకేనా? ఎంటర్ ఇస్తా, యాడ్ యూజర్. ఓకే ఇవంతా ఏమనేసి డోంట్ వరీ, స్లోగా తెలుస్తాయి మనకి. ఇదేమని అడుగుతుంది? పాస్వర్డ్ ఇవ్వద్దా యూజర్కి? సో ఒక పాస్వర్డ్ పెడుతున్నా, రీటైప్ చేయాలా? కన్ఫర్మేషన్ పాస్వర్డ్ మళ్ళీ ఇచ్చాను. పాస్వర్డ్ మీకు కనబడదు, నేను టైప్ చేస్తా ఇక్కడ. అర్థమైందా? నేను ఫస్ట్లో కన్ఫ్యూజ్ అయినా. ఆఫీస్కి వెళ్ళి కొత్తగా జాబ్ చేసేటప్పుడు నేను టైప్ చేస్తుంటే కనబడట్లా అంటే, రే ప్రవీణ్ తెలుగు వాళ్ళు ఉంటే, ఒరే అది కనబడదు రే స్టార్టింగ్ అన్నా, అది పాస్వర్డ్ కనబడదు. క్లియరా? మామూలుగా మనకి స్టార్స్ వస్తాయి కదా, అట్లా ఇక్కడ ఏం రావు, డాట్స్ స్టార్స్ ఏం రావు, బ్లాంక్గా ఉంటుంది. ఓకే ఇక్కడ ఏం లే, ఫుల్ నేము అవన్నీ ఇవ్వాలంటే నేను ఎంటీ ఇచ్చేస్తున్నా శాంపుల్గా.
సో ఫోను, హోమ్ ఫోన్, అదర్, ఆల్ ద ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అంటే వై ఇవ్వండి. ఎస్ ఎస్ డన్. మా ఇక్కడ ఏమొచ్చింది అని కూడా వదిలేండి, మనం చూస్తాం అవన్నీ ఫ్యూచర్లో. ఇప్పుడు ఐడి స్పేస్ శ్రావణి 11 1 ఓకేనా. 1 అని ఇస్తే రాకూడదు మళ్ళీ కదా, 11 అని ఇవ్వాలి. 11 అని ఇస్తే రావాలి. క్లియరా? వచ్చిందా? క్లియర్. సో దిస్ ఇస్ హౌ ఐ క్రియేట్ ఏ యూజర్ ఐడి. ఓకే, అర్థమవుతుందా? ఓకే, ఆల్ రైట్. మా సేతు, శ్రావణి, మళ్ళీ గుణ, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా. మీకు అర్థమైంది కదా? కీర్తి, మళ్ళీ ఎవరు ఇక్కడ? తేజ. అవును తేజ. ఓకేనా, ఫైన్, ఆల్ రైట్. నా థమ్స్ అప్ ఇచ్చారు. థ్యాంక్స్, గుడ్ గుడ్, యా థ్యాంక్స్ మా. ఓకే, క్లియర్, ఆల్ రైట్. నౌ సో శ్రావణి 11 ఐడి ఉంది. ఇప్పుడు శ్రావణి పాస్వర్డ్ మర్చిపోయారు. శ్రావణి నేను ఏదో సెట్ చేసి ఇచ్చాను, మర్చిపోయారు. సరేనా? శ్రావణి మర్చిపోయారు. ఎవరు రీసెట్ చేయగలరు? మా కేపబిలిటీ ఎవరికి ఉంటారు? ఏమ్మా? రూట్ యూజర్. వెరీ గుడ్ తేజ, అంతే కదా. రూట్ యూజర్ ఈస్ కేపబుల్ టు డూ ఎనీథింగ్ అన్న. శ్రావణి ఏం చేస్తారంటే ప్రవీణ్ దగ్గరికి, అంటే ఆ రూట్ యూజర్ ఎవరికి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అదో నేను పాస్వర్డ్ మర్చిపోయినా, నాకు హెల్ప్ చేయండి రీసెట్కి. ఓకే, ఎనీబడి? ఓకే, ఫైన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రీసెట్ అండ్ చేంజ్ మా? రెండు ఒకేలాగా అనిపిస్తాయి. రీసెట్ అంటే పర్టికులర్ పాస్వర్డ్ ని రీసెట్ చేసాం. చేంజ్ అంటే ఫస్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. డన్. ఓకే మా, చేంజ్ పాస్వర్డ్ అంటే పాత పాస్వర్డ్ గుర్తుండాలి. చేంజ్ అంటే మార్చేది కదా. రీసెట్ అంటే పాత దాంతో పనిలే, న్యూ పాస్వర్డ్. అవునా? కరెక్ట్ మా. ఓకే, సో నైస్. సో ఇఫ్ ఐ వాంట్ టు రీసెట్ పాస్వర్డ్ ఫర్ ఎ యూజర్, డన్ మా. ఓకేనా? పాస్ WD శ్రావణి మా ఓన్లీ రూట్ యూజర్గా. అర్థమవుతుందా కదా? నార్మల్ యూజర్స్ అంతా చేయలేరు. ఓకే, కీర్తి డౌట్. సుడో SU చెప్పలేదు, చెప్తా. రూట్కి వచ్చేసాను. ఓకే, డౌట్ నేను చెప్తా ఇప్పుడు. ఓకేనా, రైట్. సుడో SU ఇచ్చే వచ్చాం. ఆ కమాండ్ నేను చెప్తా అన్నా కదా, చెప్తామా. ఇది అయిపోయిందండి, చెప్తాను. పాస్ WD శ్రావణి అని ఇస్తే ఇది ఆబ్వియస్లీ న్యూ పాస్వర్డ్ అడుగుతా ఉందా? చూస్తున్నారా? కరెక్టా? సో నేనేం చేస్తాను, కొత్త పాస్వర్డ్ ఏదో పెడతాను. అయిపోయిందా? పాస్వర్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్. క్లియర్. ఓకే, రైట్ మా. ఇప్పుడు దీని గురించి చూస్తాం. సూడో ఇలా ఇచ్చా కదా అప్పుడే. ఇప్పుడు ఏ యూజర్లో ఉందమ్మా? మీకు ఏ డౌట్ వచ్చినా కమాండ్ ఇస్తే అయిపోతుంది. మీకు ఇక్కడికే కనబడుతుంది కదా. రూట్ యూజర్ నుంచి ముందు ఏ యూజర్కి వెళ్ళావు? ఉబుంటు. దానికి వెళ్ళాలంటే ఎగ్జిట్ ఇస్తే వచ్చేస్తాం. క్లియరా? ఫైన్. ఇప్పుడు మా బాగా గమనండి, హౌ టు క్రియేట్ ఏ యూజర్ కమాండ్ చెప్పండి. ఇంతకుముందు చూసాం కదా, ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేస్తాం? ఓకే, యాడ్ యూజర్. ఓకేనా, న్యూ యూజర్ కాదు, యాడ్ యూజర్ స్పేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, గుణా 12. క్లియరా మా? ఇట్లా ఇస్తే వర్క్ అవ్వాలి కదా. ఏ యూజర్లో ఉన్నా కానీ ఇతను అప్రూవ్డా ఇది ఈ పని చేసేదానికి? చేంజ్ చేయాలి కదా, అంటే రూట్ యూజర్ చేయాలి. ఒకసారి ఇద్దామా, ఇది చూడండి. ఓన్లీ మీకు అర్థమవుతుందా? రూట్ ఒక్కరే చేయగలరు. గుడ్ మా. నౌ కమింగ్ టు వాట్ ఈస్ సూడో SU మా. SUDO అంటే సూపర్ యూజర్ డూ అని. సూపర్ యూజర్ అంటే ఎవరు? రూట్ అని. ఓకేనా, మళ్ళీ సూపర్ యూజర్ డూ SUDO అంటే పక్కనేముంది మళ్ళీ?
పర్లేదు. అప్పుడు సూడూడు అవుతుంది తేజ కదా, సూడో కదా. నెక్స్ట్ ఏమ్మా ఎస్యూమా. ఓకే క్లియరా. ఎస్యూ అంటే స్విచ్ యూజర్, మీనింగ్ వచ్చి సూపర్ యూజర్ డూ, స్విచ్ యూజర్ అంటే రూట్ యూజర్కి వెళ్ళిపో అని చెప్తుంది. సరేనా, అర్థమైందా కీర్తి? ఫైన్ అమ్మా. ఈ కమాండ్ ద్వారా ఐ విల్ స్విచ్ టు రూట్ యూజర్. క్లియర్? ఆల్ రైట్. సో దిస్ ఇస్ హౌ వి గో టు రూట్ యూజర్, వి స్విచ్ బ్యాక్ టు నార్మల్ యూజర్స్. ఓకేనా? ఇప్పుడు ఓకే, ఇఫ్ ఐ వాంట్, ఇప్పుడు ఇంతకుముందు ఒక యూజర్ క్రియేట్ చేసాం, ఏది మా శ్రావణి 11 కదా, దానికి వెళ్ళాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇలా ఇవ్వాలమ్మా. ఎస్యూ అంటే ఉత్త స్విచ్ యూజర్ హైఫన్ ఐడి. ఓకే, ఇలా ఇస్తే ఇది మ్యాక్సిమం ఇప్పుడు ఏమడుగుతుంది? పాస్వర్డ్. ఎందుకంటే అసలు నువ్వు అసలు ఆ యూజర్ మీరేనా? శ్రావణి యూజర్ని పెట్టుకుని ప్రవీణ్ లాగిన్ అవ్వచ్చా? తప్పు కదా, అవ్వకూడదు కదా. తను ఇది సరే కన్సిడర్, ఇప్పుడు నేను శ్రావణి అనే యూజరే అనుకోండి. సో పాస్వర్డ్ ఇస్తానమ్మా. అయిందా? శ్రావణి 11 వచ్చేసిందా? క్లియరా? సో స్విచ్ యూజర్ స్పేస్ హైఫన్ యూజర్ ఐడి. క్లియర్? రైట్ మా ఇల్లమ్మా. సో ఇప్పుడు శ్రావణి యూజర్కి రూట్ పర్మిషన్స్ ఉన్నాయంటే ఎట్లా చెప్పాలి? మీరు ఇక్కడ సూడో ఎస్యూ అని ఇచ్చారనుకోండి, పాస్వర్డ్ ఫర్ శ్రావణి 11 అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మా. ఇక్కడ ఇట్స్ నాట్, మీకు ఈ ఫైల్ గురించి నేను చెప్తాను, వదిలేండి. ఉబుంటు అనే యూజరు రూట్ యూజర్గా లాగిన్ అయ్యేదానికి ఎలిజిబుల్. ఎందుకు ఎలిజిబుల్ అంటే అది అమెజాన్ వాళ్ళు ఇచ్చింది డైరెక్ట్గా. ఓకే, సర్వర్ క్రియేషన్ అప్పుడు ఏదో ఒక యూజర్ ఉండాలి కదా రూట్కి వెళ్ళేదానికి కదా. శ్రావణి అనే యూజరు నార్మల్ యూజర్, దీనికి ఆ పర్మిషన్ ఇవ్వాల. సో సూడోవర్స్ ఫైల్ అని ఒకటి ఉంటుంది మా. సూడో అంటే మీకు అర్థమైంది. అర్స్ అంటే ఇప్పుడు ఐబిఎంలో పనిచేసే వాళ్ళని ఐబిఎంఆర్స్ అని అంటారు యాక్చువల్లీ. అంటే యూనో ఇప్పుడు దోండి మా ఇట్లా. ఓకేనా, అంటే ఐబిఎం వాళ్ళు వీళ్ళు. ఓకేనా, వర్కర్స్ అంటే పనిచేసేవాళ్ళు. అవునమ్మా, అవునా? అట్లా సూడో వర్స్ అంటే సూడో పర్మిషన్స్ ఉండేవాళ్ళు. సూడో పర్మిషన్స్ అంటే రూట్ యూజర్. ఓకే, సూడోవర్స్ దీంట్లో ఈ ఐడి లేదు, దాని అర్థము రూట్ పర్మిషన్స్ లేవు. సో ఇది పని చేయదు, పని చేయట్లా. అర్థమవుతుందా మా? క్లియర్? సో మీకు ఇప్పుడు పాస్వర్డ్ యూజర్ ఐడి క్రియేషన్ చూసాము, యూజర్ ఐడి స్విచ్ చూసాము కదా. మళ్ళీ కొన్ని లైనక్స్ కమాండ్స్, ఇవన్నీ కూడా లైనక్స్ కమాండ్స్ అమ్మా. సరేనా? ఓకే, మీకు మెయిన్ అర్థం కావాల్సింది మా శ్రావణి 11 నుంచి ఉబుంటు యూజర్కి వెళ్ళాలంటే ఎట్లా ఇప్పుడు కదా. లేకపోతే ఇంకో కమాండ్ చెప్పండి, ఇది వాడాలి. అవునా? ఎస్యూ అంటే స్విచ్ యూజర్. క్లియర్? ఎంటర్. ఇది వాడి ఉబుంటు పాస్వర్డ్ చెప్పాలి. ఓకేనా? ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు ఎగ్జిట్ ఇస్తాను, మళ్ళీ లాగౌట్ అని వచ్చింది చూడండి. అంటే శ్రావణి 11 లాగౌట్ అయిపోయారు, ఉబుంటుకు వచ్చేసాను. అర్థమైందా? క్లియర్? ఆల్ రైట్. సో ఇక్కడ ఇవన్నీ లైనక్స్ కమాండ్స్ అంతేనా? ఓకే, హౌ టు క్రియేట్ ఏ ఫైల్ మా? హౌ టు క్రియేట్ ఫైల్? గుడ్. టచ్ కరెక్టా? టచ్ స్పేస్ ఫైల్ నేమ్ మా, మీకు నచ్చిన ఫైల్ ఇవ్వచ్చు. హౌ టు రిమూవ్ ఏ ఫైల్? ఆర్ఎం స్పేస్ ఫైల్ నేమ్. క్లియర్? అవునా? ఫైల్ 2 అసలు లేదు కాబట్టి అది వినా. ఓకేనా? ఆల్ రైట్, ఫైన్. ఓకే, నౌ టచ్ స్పేస్ ఇట్లా ఇస్తామా, మై ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు నేను ఫైల్ క్రియేట్ చేయాలని అనుకోవట్లే. ఇలా ఇస్తే ఫైల్ కదా క్రియేట్ అయ్యేది. నేను ఫోల్డర్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. అప్పుడు టచ్ కమాండ్ పనిచేయదు. మీరు టచ్లో ఇస్తే అది ఫైల్ క్రియేట్ చేస్తుంది. సో హౌ టు క్రియేట్ ఏ ఫోల్డర్? చూడండి మా, ఎంకే డిఏఆర్. ఎంకే అంటే మేక్, డిఏఆర్ అంటే డైరెక్టరీ. ఓకే,
ఓకే, గుడ్ ఆన్సర్ తేజ. అంతే, నైస్ మా, అంతే కదా మా. మేక్ డైరెక్టరీ అవునా? ఓకే, సో మేక్ డైరెక్టరీ మై ప్రాజెక్ట్ అవునా మా. మీకు నచ్చిన డైరెక్టరీ నేమ్ ఇవ్వచ్చు. ఓకే, సో ఎంటర్ ఇస్తా. సి, ఓకే, అర్థమైందా? ఫైల్స్ని ప్రాజెక్ట్ అదే డైరెక్టరీస్ని చూడాలంటే కమాండ్ ఏమి? ఎల్ఎస్. ఓకే, అంతే కదా, రైట్. ఓకేనా, మాది కలర్ కోడ్ వేరే రకంగా చూపిస్తాను చూడండి. అంటే ఇది డైరెక్టరీ అని, దాన్ని అట్లా కలర్స్ చూస్తే కనిపెట్టకూడదు, వేరే అప్రోచ్ మాది, టెక్నికల్ది. నేను అది చెప్తా, సరేనా? ఓకే, మళ్ళీ కొన్ని స్క్రీన్స్లో కలర్స్ ఇవ్వరు అనమాట, వైట్గానే ఉంటుంది. ఇక్కడ అది కలర్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఫైల్ని ఎట్లా క్రియేట్ చేయాలి చెప్పండి. టచ్చా? సో టచ్ స్పేస్ ఫైల్ 1 అని ఇస్తా, సరేనా? ఇంటర్ ఎల్ఎస్ ఇస్తా. ఇది చూడండి మా, ఫైల్ ఉంది, ఇదేంది, ఇది డైరెక్టరీ ఉంది. ఓకే, డైరెక్టరీ లోపలికి నేను వెళ్ళాలనుకోండి, మళ్ళీ డైరెక్టరీ లోపలికి మా. ఇప్పుడు ఏ పాత్లో ఉండానో తెలుసుకోవాలంటే ఎట్లా? పీడబ్ల్యూడి, కరెక్టా? అవునా? హోమ్ లోపల, ఉబుంటు లోపల ఉన్నా. ఇప్పుడు నేను ఎల్ఎస్ అని ఇస్తా. మై ప్రాజెక్ట్ అనే డైరెక్టరీ ఉందా, మై ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళిపోవాలి, అది ఫోల్డర్ కదా, డైరెక్టరీ కదా. ఎలా? సో సిడి, సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. క్లియర్? చేంజ్ అంటే మారేది మా డైరెక్టరీ. ఓకే, ఈ డైరెక్టరీకి వెళ్ళిపోండి అని చెప్తాను. జేకే ఎక్కడ ఉన్నారా? ఉన్నారా? రైట్, మనోజ్ తను ఉన్నారు, మనోజ్. ఓకే, ఇన్ని వచ్చారా? తేజ్, కొండ ఓకే, అర్థమైందా? ఆల్ రైట్, సో సిడి స్పేస్ మై ప్రాజెక్ట్. ఓకే మా, బాగా ఇక్కడ గమనియాలి. పీడబ్ల్యూడి ఎక్కడున్నా నేపాత్లో, హోమ్ లోపల, ఉబుంటు లోపల ఉన్నామా. ఇప్పుడు ఎల్ఎస్ ఇచ్చాను, ఒక్క నిమిషం మా. పీడబ్ల్యూడి ఈ పాత్రలో ఉన్న ఎల్ఎస్ ఇచ్చాను, మై ప్రాజెక్ట్ అనే డైరెక్టరీ లోపల వెళ్ళాలి. సో సిడి స్పేస్ మై అంటే టైప్ చేసి ట్యాబ్ ఇచ్చారనుకోండి, ఆటో ఫిల్ అయిపోతుంది. ఓకే, ఎంటర్ ఇస్తా. స్లాష్ మై ప్రాజెక్ట్ వచ్చిందా? దాని అర్థం వచ్చి దాని లోపలికి వెళ్ళిపోయామని. మీరు మళ్ళీ పీడబ్ల్యూడి ఇవ్వండి. ఇప్పుడు చూడండి, మారిందా? హోమ్ లోపల, ఉబుంటు లోపల మై ప్రాజెక్ట్కి వెళ్ళాం. ఓకే, సరేనా? అర్థమైందా? ఓకే, ఆల్ రైట్. హౌ టు క్రియేట్ ఏ ఫైల్, టచ్. హౌ టు క్రియేట్ ఏ డైరెక్టరీ, మేక్ డైరెక్టరీ, సరేనా? ఎంకేడిఐఆర్, సరేనా? ఆల్ రైట్. హౌ టు రిమూవ్ ఏ ఫైల్ అంటే ఆర్ఎం, పర్ఫెక్ట్. ఓకే, హౌ టు రిమూవ్ ఏ డైరెక్టరీ. మా ఫస్ట్ ఈ పాత్రలో ఉన్నా కదా మా, బాగా గమనండి. ఈ పాత్రలో ఉన్నా, హోమ్ లోపల, ఉబుంటు లోపల మై ప్రాజెక్ట్లో ఉన్నా కదా. సో మై ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేయాలి. లోపలికి వెళ్ళాలంటే ఎట్లా? సిడి కదా. బయటకు వచ్చేయాలంటే సిడి స్పేస్ డాట్ డాట్. క్లియర్? ఎంటర్ మా, బయటకు వచ్చేస్తా. ఎట్లా కన్క్లూడ్ చేయొచ్చు దాన్ని? పీడబ్ల్యూడి ఇస్తే తెలిసిపోతాండ్లా. సి, వచ్చేసానా? ఇక్కడ పీడబ్ల్యూడిలో మై ప్రాజెక్ట్లో ఉన్నా, ఇక్కడ సిడి డాట్ డాట్ ఇస్తే బయట వచ్చేస్తాను. చూడండి, అవునా? సో ఇప్పుడు ఎల్ఎస్ ఇస్తా, ఉందా మై ప్రాజెక్ట్? ఓకే, సో ఏమన్నా ఇచ్చామా ఇప్పుడు? ఆర్ఎం ఏముండొచ్చు? ఆర్ఎం అంటే రిమూవ్ డైరెక్టరీ. ఒకసారి ఇద్దామా? అయిపోయింది. ఎల్ఎస్ ఇస్తా, పోయింది డైరెక్టరీ. To remove a file, simply rm space file name. To remove a directory, rm directory space directory name. Okay,